భారత రాష్ట్ర సమితి పార్టీ 25వ వార్షికోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన పార్టీ రజతోత్సవ సభ తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేసిందా? ఉద్యమ పార్టీగా ప్రస్థానాన్ని ప్రారంభించిన టీఆర్ఎస్ స్వరాష్ట్ర కలను నిజం చేయడంతో పాటు 2 సార్లు అధికారంలోకి వచ్చి బీఆర్ఎస్గా మారింది. పార్టీ మైలురాళ్లు కీలక ఘట్టాలను నెమరవేసిన ఎల్కతుర్తి సభ గులాబీ శ్రేణులకు ఎలాంటి స్ఫూర్తి నింపింది? అప్పట్లో తెలంగాణ కోసం అవసరమైతే బొంత పురుగును కూడా ముద్దాడుతానన్న కేసీఆర్ ఎల్కతుర్తి సభలో తన మనసు బాధపడుతోందంటూ చెప్పిన మాటలు క్యాడర్కు ఎలాంటి సంకేతాన్నిచ్చాయి? భారత రాష్ట్ర సమితి 25వ వార్షికోత్సవాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించారు. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ఇదే తొలి భారీ బహిరంగ సభ. ఈ సభను పార్టీ చరిత్రలో ఒక మైలురాయిగా భావిస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. సుమారు 10 లక్షల మంది ఈ సభలో పాల్గొన్నట్లు అంచనా వేస్తున్నారు. 25 ఏళ్ల క్రితం అతి కొద్ది మంది తెలంగాణవాదుల సమక్షంలో పురుడు పోసుకున్న ఉద్యమ పార్టీ ఆ తర్వాత రాజకీయ పంతాతో అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను నిజం చేస్తూ స్వరాష్ట్రంలో అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. ఈ 25 ఏళ్ల ప్రస్థానంలో గులాబీ పార్టీ అనేక ఆటుపోట్లను ఎదుర్కొని అనేక మైలురాళ్లను అందుకుంది. తెలంగాణ ఉద్యమంలో సకల జనులు పాల్గొని వివిధ దశల్లో తమ పోరాటం సాగించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం, రాష్ట్ర సాధన, అధికారం పొందడం, ఇప్పుడు ప్రతిపక్షంగా మారడం వంటి అనేక దశలను చూసింది. 2001 ఏప్రిల్ 27న హైదరాబాద్లో జరిగిన చారిత్రాత్మక ప్రకటన తెలంగాణ రాజకీయాల్లో ఓ కొత్త అధ్యాయానికి నాంది పలికింది. ఆ రోజే జలదృశ్యంలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ప్రకటించారు. అప్పటికే తెలంగాణ ప్రాంతం అనేక విధాలుగా అన్యాయానికి గురవుతున్నప్పుడు ప్రత్యేక రాష్ట్రం కావాలనే డిమాండ్తో కేసీఆర్ ముందుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రం కోసం అవసరమైతే బొంత పురుగును కూడా ముద్దాడుతా అని ఆయన ఉద్ఘాటించారు. ఈ ఒక్క మాట తెలంగాణ ప్రజల్లో చైతన్యాన్ని, ఉద్యమ స్ఫూర్తిని రగిల్చింది. పార్టీ ఆవిర్భావం సమయానికి టీడీపీ సర్కార్లో మంత్రిగా ఉన్న కేసీఆర్ పార్టీని, పదవిని వదిలి ఉద్యమ బాట పట్టారు. 2001 సెప్టెంబర్లో సిద్దిపేట నుంచి టీఆర్ఎస్ గెలుపుతో కేసీఆర్ విజయ ప్రస్థానానికి తొలి అడుగులు పడింది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని 54 సీట్లలో పోటీ చేసి 26 సీట్లు గెలిచారు. సోనియా గాంధీ కరీంనగర్లో జరిగిన ర్యాలీలో తెలంగాణ ఇచ్చేందుకు అంగీకరించిన యూపీఏ పాలనలో తెలంగాణపై నాన్చుడు ధోరణికి విసుగు చెంది పదవులకు రాజీనామా చేశారు. అనంతరం 2009లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఇక తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచుడో అన్న నినాదంతో ప్రాణాల్ని పడంగా పెట్టి ఆమరణ దీక్షకు దిగడం అప్పట్లో సంచలనంగా మారింది. దీక్షను భగ్నం చేసి ఖమ్మంలో కేసీఆర్ను అరెస్ట్ చేసి హైదరాబాద్ నిమ్స్కు తరలించారు. అక్కడే 11 రోజులు నిరవధికంగా దీక్షను కొనసాగించారు. దీక్షకు కేంద్రం స్పందించి 2009 డిసెంబర్ 9న తెలంగాణపై ప్రకటన చేసింది. ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్కు తెలంగాణ సమాజం బాసటగా నిలిచి ఉద్యమానికి కొత్త ఊపిరి అందించింది. విద్యార్థుల ఆత్మహత్యలు తెలంగాణ ఉద్యమంలో మరింత ఉద్రిక్తత కలిగించాయి. 2014లో ఫిబ్రవరి 14న లోక్సభ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర బిల్లుకు ఆమోదమిచ్చింది. ఈ ప్రతిష్టాత్మక నిర్ణయం తరువాత జూన్ 2న తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కల సాకారమైన తరువాత 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎన్నికయ్యారు. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి 89 సీట్లలో గులాబీ జెండాను మరోసారి రెపరెపలాడించారు కేసీఆర్. అదే ఏడాది డిసెంబర్ 13న కేసీఆర్ను రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. 2019 లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ తగ్గుతూ వచ్చింది. 2020లో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు టీఆర్ఎస్ అభ్యర్థిపై గెలిచారు. 2021లో హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను ఓడించారు. దీంతో కేసీఆర్ పంతా మార్చి జాతీయ పార్టీలను ఎదుర్కోవాలంటే జాతీయ పార్టీగా ఎదగాలన్న సంకల్పంతో బీఆర్ఎస్ పేరు మార్చారు. అలా టీఆర్ఎస్ 2022 అక్టోబర్ 5న భారత రాష్ట్ర సమితిగా అలియాస్ బీఆర్ఎస్గా మారింది.
పార్టీ మార్పు తర్వాత 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఘోర పరాజయాన్ని చవిచూసింది. మొత్తం 119 స్థానాలకు గాను కేవలం 39 స్థానాల్లో మాత్రమే విజయం సాధించి ప్రతిపక్షానికే పరిమితమైంది. అనంతరం 2024లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ తన ప్రభావం చూపలేకపోయింది. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల్లో పోటీ చేసినప్పటికీ ఒక్క స్థానంలో కూడా గెలవలేదు. ఇలాంటి తరుణంలో నేడు వరంగల్ ఎల్కతుర్తి వేదికగా పార్టీ రజతోత్సవ సభ ఏర్పాటు చేశారు. కేసీఆర్ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వినడానికి సభా ప్రాంగణానికి లక్షలాది మంది ప్రజలు పోటెత్తారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగుండేదని, ఆదాయం కూడా బాగా వచ్చిందని కేసీఆర్ తెలిపారు. తాము అభివృద్ధి పదంలో నడిపిన తెలంగాణను ఇప్పుడు చూస్తే ఆవేదన కలుగుతోందన్నారు. తన మనసు బాగోలేదన్నారు. తన కళ్ల ముందే తెలంగాణ ఇలా కావడం ఆవేదన కలిగిస్తోందన్నారు కేసీఆర్. దేశంలో తెలంగాణను నెంబర్ 1 స్థానంలో తాము నిలబెడితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 14వ స్థానానికి పడిపోయిందని కేసీఆర్ అన్నారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేసే దిక్కే లేదన్నారు. రైతులు దోపిడీకి గురవుతున్నారని, కాంగ్రెస్ అసమర్థ పాలన వల్ల రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వ జాగాల్లో పేదలు గుడిసెలు వేసుకుంటే తాము పట్టాలిచ్చామని, తమ హయాంలో చెరువుల పూడికకు బుల్డోజర్లు ఉపయోగిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్లు కూల్చేందుకు వాడుతున్నారని అన్నారు. ఇలా ఆద్యంతం కేసీఆర్ అగ్రెసివ్ స్పీచ్ కు బదులు తమ మనస్సు బాధపడుతుందంటూ సానుభూతి రగిలించే ప్రయత్నం చేశారు. గతంలో తెలంగాణ ఎలా వెనకపాటుకు, వివక్షకు గురైందో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పి ఉద్యమ స్ఫూర్తిని నింపిన కేసీఆర్ మళ్లీ ఇప్పుడు అదేవిధంగా తెలంగాణ ప్రజలు అభివృద్ధి అనే వివక్షకు గురవుతున్నారని, రాష్ట్రంలో పరిస్థితులు బాగలేదని, ప్రజలు ప్రభుత్వంపై తిరగబడి పోరాడాలనే సంకేతాలను, స్ఫూర్తిని పార్టీ క్యాడర్లో నింపారు. ఎల్కతుర్తి సభ ప్రభావం పార్టీపై, తెలంగాణ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో వేచి చూడాలి.